సో మ్యాటర్ ఏంటంటే నేను మళ్ళీ బయటకు వెళ్తున్నాను. ఈసారి ఎవరితో చెప్పినా ఎస్ మా అక్కతో వెళ్ళాల్సి వచ్చింది. ఏం చేస్తాం, తప్పదప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు, అవి అవుతూ ఉంటాయి. ఇంకా మనం దాంతో అడ్జస్ట్ అయిపోవాలి అంతేగాని ఏం చేయలేం. సో ఈసారి మేము వెళ్ళబోయే ప్లేస్ డ్రమ్ రోల్ సాల్జ్బర్గ్. అది ఆస్ట్రియాలో ఒక సిటీ, చాలా బ్యూటిఫుల్ సిటీ. మీకు ముందు ముందు నేను చూపిస్తాను కాబట్టి మీకు తెలిసిపోద్ది అది ఎలా ఉందో. టైం వచ్చేసి 3:15 అలా అవుతుంది. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఖాళీగా, ఏం చదవలేక. ఆకలి అవుతుందని చెప్పి బర్గర్ కింగ్లో తెచ్చుకున్నాం. సో ఇప్పుడు పట్టబగలు 3 గంటలకి తింటున్నాం. గాయస్ ఇప్పుడే దిగాం సాల్జ్బర్గ్లో. ఇమిగ్రేషన్ అయిపోయిన బయటకు వచ్చాం. ఇప్పుడు ఒక బస్ ఎక్కి హాస్టల్కి వెళ్ళాలి, బికాజ్ లగేజ్ అక్కడ పెట్టినకే. సో లెట్స్ గో. గాయ్స్ హాస్టల్లో లగేజ్ పెట్టేసాం అండ్ ఇప్పుడు ఒక ఫ్రీ వాకింగ్ టూర్కి వెళ్తున్నాం, బికాజ్ టైం గడపాలి కదా. సో దాని బదులు వాకింగ్ టూర్కి వెళ్తే బెటర్ అని చెప్పి వెళ్తున్నాం. సో దట్ తెలుస్తుంది ఏ ప్లేస్ వెళ్ళొచ్చు, తర్వాత అసలు ఇజ్ ఇట్ వర్త్ సీయింగ్ దట్ ప్లేస్ టికెట్ తీసుకొని అని చెప్పి మనకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో లెట్స్ గో ఫర్ వాకింగ్ టూర్. Of the hill there is a castle, we say fortress to it because of the trees. Yeah, and you can see the Pegasus from the Greek mythology, and maybe you saw these gardens and these Pegasus flowers and so and the Santa Cruz. Him over winter time, because in winter time they are all protected from snow and so you can't visit them in the
వాకింగ్ టూర్ అయిపోయింది. ఆకలి అవుతుందని చెప్పి ఒక ఏషియన్ రెస్టారెంట్కి వచ్చాం. ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. ఫుడ్ వచ్చాక చూపిస్తాం ఏం ఆర్డర్ చేసామో. అండ్ వాకింగ్ టూర్లో చాలా చూపించింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. తిన్నాక కొంచెం విండో షాపింగ్ లెక్క అక్కడిక్కడ తిరిగేసి దెన్ విల్ గో టు హాస్టల్. చెక్ ఇన్ అయి we might take some rest or freshen up అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళడమే. బికాజ్ ఈవినింగ్ మాకు డిన్నర్ ఒక దగ్గర రిజర్వ్ చేసా. సో స్టే ట్యూన్. గైజ్ మధ్యాహ్నం 3 o'clockకి రూమ్లోకి చెక్ ఇన్ అయినాం. లైక్ హాస్టల్లో వివర్ లైక్ సో టైర్డ్ దట్ పడుకున్నాం. సో ఆల్ ఆఫ్ సడన్ నాకు మెయిల్కి వచ్చింది. ఐ వాజ్ లైక్ రిజర్వేషన్ ఉంది. దెన్ ఫటాఫట్ రెడీ అయ్యి ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వచ్చినాం. మాకు రిజర్వేషన్ దగ్గరికి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ places to dine in Salzburg. So చూపిస్తా. Your name is? Sahana. Sahana, yeah? This is outside. It's okay for you? Yeah. Pugal. It's just like a cloud. Enjoy it, ladies. You know how it works? How? Should I help you? Yeah. I help you. My colleagues are so lazy, I will tell you really. If I serve it, I showed actually always the first piece, how it works. Okay. But my colleagues, they just put it on the table. And if you never did it before, Yeah, it's our first time. it's not that bad. Changes. So. Voila. So, that's the whole story. Thank you. Enjoy it. Mahlzeit. I know.
Hi guys, welcome back to my YouTube channel. This is second day in Salzburg. నిన్న చాలా అలసిపోయాం, ఇంటికి వచ్చి పండుకున్నాం డిన్నర్ అయ్యాక. అండ్ టుడే మేము చాలా ప్లేసెస్ తిరుగుదాం అనుకుంటున్నాం. ఒక సాల్జ్బర్గ్ 24-hour కార్ తీసుకున్నాం. దాంట్లో చాలా ప్లేసెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ కవర్ అవుతుంది. సో లెట్స్ గో. ఎన్ని ప్లేసెస్ కవర్ అవుతాయో చూద్దాం ఈరోజు. I think it's closed. For breakfast, crunchy chicken bagel. My akka is eating veg bagel with మూతి కొంచెం అంటించుకుంది. సో పైనకి వెళ్ళాలి మేము. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి కింద. సో మా అక్క ఇవన్నీ చూసి యాదగిరి గుట్ట గుర్తొస్తుందంట. సరే అన్న. సో మీకు కూడా యాదగిరి గుట్ట గుర్తొస్తుంది ఈ షాప్స్ ఇవన్నీ ఇలా చూస్తుంటే? లెట్ మీ నో.
వెల్కమ్ బ్యాక్ గైస్. సో అక్కడిక్కడ అన్నీ తిరిగేసాం, చూడాల్సినవి చూసాం. ఇంకా టైం లేక మేము అలసిపోయి ఇంకా హాస్టల్కి రిటర్న్ అయ్యాం. ఇప్పుడు రిటర్న్ అయ్యాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయ్యి ఒక రివర్ సైడ్ వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నాం కాసేపు. లైక్ ఒక 1 hour అట్లా రిలాక్సింగ్గా. బికాజ్ దాని తర్వాత ఒక మ్యూజికల్ కాన్సర్ట్ ఉంది, ఆడికి వెళ్ళాలి 8 o'clockకి. సో అంటిల్ దాన్ని కొంచెం చిల్ అవుదాం అనుకున్నాం. సో లెట్స్ గో. ఇలా పక్కన వచ్చి కూర్చున్న రివర్ సైడ్ అని చెప్పి వీళ్ళు ఎవరో టేబుల్ తెచ్చి బియర్ పొంగాడుతున్నారు. క్రేజీ పీపుల్ అయితే అసలు ఎలా అలా ఉంటారు. మా అక్క హాయ్ చెప్పండి అందరూ. షీఈస్ నాట్ టేకింగ్ మీ బ్రో. సో నిన్న మాత్రం మాకు ఒక రివర్ సైడ్కి వెళ్ళి కూర్చొని అక్కడ టైం పాస్ చేసి దెన్ వి వెంట్ టు కాన్సర్ట్ అయ్యాక వి జస్ట్ వెంట్ టు డిన్నర్ తినేసి ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళి పండుకున్నాం. బట్ కాన్సర్ట్ వాజ్ అమేజింగ్. ఎవరికైనా మ్యూజిక్ పిచ్చి ఉంటే పక్కా వెళ్ళొచ్చు. నాట్ ఓన్లీ మ్యూజిక్ పిచ్చి, లైక్ every person, like at least once in a lifetime చూడాలి అది. సో ఐ వుడ్ రికమెండ్ దాట్. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఇస్తా, వేర్ యూ కెన్ బుక్ ద టికెట్స్ అండ్ ఆల్. సో యా అంతే ఈరోజుకి. అండ్ ఈరోజుకి అంటే నిన్నటికి అంతే. అండ్ దట్స్ ఇట్. Hope you guys enjoyed my vlog. Don't forget to like, share and subscribe. And ఇంకేమైనా ఉంటే let me know in the comments below. But ఇప్పటికైతే ఇంతే అని అనుకుంటున్నాను నేను చెప్పింది. I mean ఇంకా ఏం మర్చిపోలేదు అనుకుంటున్నా. I've told all of them నాకు తెలిసినాయి. అండ్ అంతే. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎవరికి నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చెప్పేయండి వాళ్ళతో. సో అంటిల్ నెక్స్ట్ వ్లాగ్, బాయ్, సీ యూ ఆల్. ఏం మాట్లాడుతుంది. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.